నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం జపనీస్ యానిమే ధారావాహిక ఏ ప్లే త్రూ ఆఫ్ సర్టెన్ డ్యూట్స్ విఆర్ఎంఎంఓ లైఫ్ మొదటి సీజన్ 8వ భాగాన్ని చూడబోతున్నాము. ఈ భాగం నుండి కథలో అసలైన మలుపులు ప్రారంభమవుతాయి. ఇది కేవలం ఆట మాత్రమేనా లేక మరొక ప్రపంచమా అనే సందేహాలు మనకు కలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ అనేక నిగూఢమైన అంశాలను పొందుపరిచారు. వాటన్నింటినీ చాలా జాగ్రత్తగా గమనించండి. సరే, ఇక మనం నేటి కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది సర్టెన్ డ్యూట్స్ విఆర్ఎంఎంఓ లైఫ్ మొదటి సీజన్ 8వ భాగం. మీ నివేదికను సమర్పించండి అని ఒకరు అడగగా పరిదేవత తన జీవితాన్ని ఆస్వాదిస్తోందని వారు పేర్కొంటారు. అయ్యా, తర్వాత ఒక కొత్త సమస్య తలెత్తింది. ఎవరు ఆమెకు విసుగ్గా ఉందని ఒకరంటే కాసేపు బయట తిరగనివ్వమని మరొకరు అన్నారు. జివే టీంలో ఒకరు తక్కువడంతో సహాయం కోసం మన హీరోని పిలిచారు. వేరే ఎవరు చికిత్సకులు లేరా అని మన కథానాయకుడు అడగా మా బృందంలో ఒక కొత్త చికిత్సకురాలు ఉందని, ఆమె రావడానికి కొంత సమయం పడుతుందని చెబుతారు. ఆ కొత్త క్రీడాకారిణి కొన్నిసార్లు కొంచెం కఠినంగా ప్రవర్తిస్తుంది. ఆమె చాలా శక్తివంతురాలు, ఆమె బలమైనదని రేజ్ అంటాడు. నేను సర్దుకుంటాను అని హీరో చెప్పగా జివే కృతజ్ఞతలు చెప్పాడు. నన్ను పూజించడానికే వచ్చారా అంటూ ఆ అమ్మాయి వచ్చింది. ఆలస్యంగా రావడమే కాక ఈ గర్వం చూడండి. ఎర్తీ మెల్సా మా కొత్త చికిత్సకురాలు. ఈమె పూర్తి పేరు ఎలిజబెత్. క్లుప్తంగా లీసా అని పిలుస్తాము. జివే పరిచయం చేస్తాడు. జివే ఆమెకి ఇంతలా పరిచయం ఇస్తున్నాడంటే ఆమె చాలా ప్రమాదకరమైందని మన కథానాయకుడు భావిస్తాడు. ఎవరా కొత్త వ్యక్తి, చూడడానికి చాలా బలహీనంగా ఉన్నాడు. సరే, ఇతను మనకు సహాయపడతాడా అని ఆమె అడగా మనం లోపలికి వెళ్ళిన తర్వాత నా గురించి నీకే తెలుస్తుంది అని మన కథానాయకుడు అంటాడు. అతను అన్ని తలుపులను సులభంగా తెరుస్తాడు. అందరూ మన కథానాయకుడిని అభినందిస్తారు. పర్వాలేదు, కనీసం దీనికైనా ఇతను ఉపయోగపడుతున్నాడు అని ఎలిసా అంటుంది. మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని జివే అనగా మనకున్నది 1 గంట మాత్రమే, విశ్రాంతికి సమయం లేదు అని ఎలిసా అంటుంది. అది నిజమే, కానీ ప్రమాదకరమైన శత్రువులకు చిక్కితే ఏం చేద్దాం? అక్కడ జలగలున్నాయని మెల్లి చెప్పగా అవి అంత ప్రమాదకరమా అని ఎలిసా అడుగుతుంది. భౌతిక దాడులతో వాటి చంపలేము, అవి మనపై దాడి చేస్తే మనం పక్షవాతానికి గురవుతాము అని మన కథానాయకుడు అంటాడు. ఆ ప్రభావాన్ని నయం చేయగలను. ఎలిసా సిలిబోత స్థితిని కూడా బాగు చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదని మెల్లి అంటుంది. రాక్షసులు మీ వైపు వస్తున్నారని మన కథానాయకుడు సమాచారం అందుతుంది. 4 జలగ రాక్షసులు కలిసి వస్తున్నాయని చెప్పగా ఎర్త్, ఈ గదిలో ఎక్కడైనా ఉచ్చులున్నాయా అని జివే అడుగుతాడు. ఇక్కడ ఎక్కడా ఉచ్చులు లేవు, ఎక్కడైనా అడుగు పెట్టవచ్చా అని మన హీరో అంటున్నాడు. ఈ విషయం అతనికి మాత్రమే తెలుసు. 4 వ్యక్తులు 4 జలగ రాక్షసులను మంత్రశక్తితో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎలిసా ఆ సంఘటనకు భయపడుతూ ఉంది. ఎలిసా, నీ శక్తివంతమైన మంత్ర ప్రయోగాన్ని ఉపయోగించడానికి ఇదే సరైన సమయం అని షోవే చెబుతాడు. కథానాయకుడు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను మంత్రశక్తితో దాడి చేస్తుండగా మిగిలిన వారు కూడా శక్తులను ఉపయోగించి పోరాడుతున్నారు. కానీ వాడికి ఏమీ కాలేదు. కొన్ని దాడులతో అవి చనిపోవని నేను ముందే ఊహించాను అని మన కథానాయకుడు అంటున్నాడు. నేయ తన ప్రత్యేక శక్తిని ఉపయోగించి ఆ రాక్షసులను తన వైపుకి వచ్చేలా చేస్తున్నాడు. మిత్రులారా, ఈ రోజే ఇక్కడ పోరాడాల్సిన సమయం అని రేజ్ చెప్తున్నారు. అందరూ తమ దాడులలో మంత్రశక్తిని ఉపయోగిస్తున్నారు. వారు 2 జలగ రాక్షసులను హతమార్చారు. ఆ రాక్షసుడు రేజ్ చేతిని శిలగా మార్చివేసింది. అందువల్ల అతను తన రక్షణ కవచాన్ని ఉపయోగించలేకపోతున్నాడు. త్వరగా ఎలిసా వచ్చి విజయను స్వస్థపరచు అని చెప్తున్నారు. ఎలిసా కూడా స్వస్థపరచడానికి వెళ్తుంది. కానీ ఆ రాక్షసుడిని చూసి ఆమె భయపడింది. ఎలిసా చింతించక మేము దీన్ని చూసుకుంటాము అని ప్రతి ఒక్కరూ ఆమెకు సహాయం చేస్తున్నారు. అయ్యో, నా మంత్ర శక్తి స్థాయి చాలా తక్కువగా ఉంది అని జోవే చెబుతోంది. ప్రస్తుతానికి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులారా, అందరికి ఇంతకు వంగండి అని చెప్పి మన కథానాయకుడు పేలుడిని ఇప్పుడు మరణించాయి. నీ భయం పోయి ఉంటే అతనికి స్వస్థత చేకూర్చు అని మన కథానాయకుడు చెప్తాడు. సరేనని ఆమె కూడా వెళ్లి స్వస్థత చేకూరుస్తుంది. అటు మన శత్రువు బలహీనంగా ఉన్న సమయంలోనే దాడి చేసి నాశనం చేద్దాం రండి అని సేవే చెబుతాడు. ఒక విధంగా అన్ని రాక్షసులను చంపేశారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఉంటే ముందే ఉపయోగించవచ్చు కదా అని ఎలిసా అడగగా ముందు ఎర్త్ను నిందించడం ఆపు అని సేవే చెబుతాడు. లేదు, నేను అతనిని తక్కువ చేసి మాట్లాడటం లేదు అని ఎలిసా అంటుండగా ఒక కొత్త బృంద సభ్యుడు ముందు ఇలాగే గొడవ పడతారా అని మెల్లి కోపగించుకుంటుంది. ఎలిసా కూడా మన కథానాయకుడు వద్దకు వెళ్లి నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు అని అడుగుతుంది. మనం ఇంకా భూగర్భ గృహంలోనే ఉన్నాము, నీ సహాయం మాకు ఇంకా నేను చేస్తానని ఆమె అంటుంది. ఒక విధంగా మనం ప్రాణాలతో బయటపడ్డాము. ఎర్త్, నీకే కృతజ్ఞతలు చెప్పాలి. ఈ రోజు ఆ భూగర్భ గృహంలో నువ్వు చాలా సహాయం చేశావు అని చెబుతోంది. అక్కడ చాలా వస్తువులు లభించాయి అని మన కథానాయకుడు సంతోషంగా చెబుతున్నాడు. సరే, మన కథానాయకుడు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి వాటిని గమనిస్తుంది. క్రీడలో కొత్త ఆయుధాలు అందుబాటులోకి రావడాన్ని మన కథానాయకుడు చూస్తున్నాడు. నన్ను క్షమించండి, మీరు ఎర్త్ కదా అని అడుగుతూ ఆ అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ఏ క్రీడాకారుడికి డ్రాగన్ కొమ్ముతో కూడిన రూపం ఎవరు ఇవ్వలేదు. ఇది ఒక క్రీడాకారుడు కాదని మన కథానాయకుడు గ్రహించి నువ్వు ఎవరి అనడగా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఫెయిరీ క్వీన్ సోదరిని అని ఆమె చెబుతుంది. ఈమె వల్ల సమస్యలే వస్తాయని భావించి మన కథానాయకుడు పోరాటానికి సిద్ధమవగా నువ్వు ఇలా కఠినంగా ఉండటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను నిన్ను కలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం నీ అదర రుచిని చూడాలని అనుకుంటున్నాను అని చెప్పగానే నువ్వు కూడా నీ సోదరులాగే ఉన్నావని మన కథానాయకుడు అంటాడు. ఇప్పుడు అర్థమవుతోంది నా సోదరికి నువ్వంటే ఎందుకు అంత ఇష్టమో. నువ్వు రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తావని నా సోదరి చెప్పింది. అది తినాలని ఉంది అని ఆమె అనగా నేను కవచాల దుకాణానికి వెళ్ళాలి. నేను పనిలో ఉన్నానని మన కథానాయకుడు చెప్పగా దుకాణానికి వెళ్ళిన తర్వాత నాకు వంట చేసి పెట్టు, నాకు బయటకు వెళ్లే అవకాశం దొరకదు తెలుసా, నేను కూడా ఈ ప్రదేశాన్ని నీతో కలిసి చుట్టి చూసినట్లు ఉంటుంది అని ఆమె కోరగా సరే, నిన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్తానని. నీతో ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎవరని విక్రేత అడిగాడు. హీరో, అది పెద్ద కథ, ముందు నా అంగీని బాగు చేయించుకోవాలి అన్నాడు. దానికి అతను, ఇది పూర్తిగా పాడైంది, బాగు చేయడం కుదరదు, కొత్తది తీసుకోండి అన్నాడు. నువ్వు సిద్ధం చేసుకొని నేను ముడి పదార్థాలు తెస్తానని నాకు కవచం చేసి ఇస్తావా అని అడిగాడు.
సరే అంది ఆమె. అడవి ఎలుగుబంటి చర్మంతో చేయగలవా అని అడిగితే తప్పకుండా చేస్తాను. లోహం ఉందా అని అడిగింది. వెండి ఉందని చెప్పాడు. కథానాయకుడు ఇస్తాడు. దాంతో కవచాన్ని తయారు చేస్తాను. సిద్ధమయ్యాక పిలుస్తానని ఆ అమ్మాయి చెబుతుంది. ఇప్పుడు నాకు ఆహారం ఇస్తావా? ఆ డ్రాగన్ కన్య అడగా సరేనని మన కథానాయకుడు వెళ్లి వంట చేసి ఇస్తాడు. చూడటానికి చాలా రుచిగా ఉందని ఆమె అనగా తిని చూడు అని మన కథానాయకుడు చెబుతాడు. ఎంత అద్భుతమైన రుచి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఇది చాలా అద్భుతంగా ఉందని ఆమె తిని ముగించి వెంటనే మరొక పళ్ళెం కావాలని అడుగుతుంది. ఫారీ క్వీన్ లాగే నువ్వు కూడా చాలా ఎక్కువగా తింటున్నావు. అవును, మీరు సోదరీమణులైతే నువ్వు కూడా ఒక ఫారీవా అని మన కథానాయకుడు అడగా నా గురించిన వివరాలు నీకు ప్రస్తుతానికి చెప్పలేను. చివరికి నా పేరు కూడా చెప్పలేను. నువ్వే కావాలంటే నాకు ఒక పేరు పెట్టు అని ఆమె అనగా రియో. అందుకే నీ పేరు నువ్వు చూడటానికి డ్రాగన్ లా ఉండవచ్చని మన కథానాయకుడు అంటున్నాడు. నువ్వు మాత్రమే నన్ను ఆ ముద్దు పేరుతో పిలవాలి సరేనా అని ఆ అమ్మాయి చెప్తోంది. ఎటువంటి ఇబ్బందులు రాకపోతే బాగుంటుందని మన కథానాయకుడు అనుకుంటుండగా క్రీడాకారుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన వస్తుంది. ఎర్త్ ఆ ప్రకటన చూసావా అని బ్లాక్ అడుగుతున్నాడు. అవును, నేను కూడా చూశాను. దీనివల్ల క్రీడాకారులు కొత్త కళారీతులు నేర్చుకోవాలి. అంటే ఒక నైపుణ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే శక్తివంతమైన కళారీతి లభిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ తాజా సమాచారం ప్రకారం శక్తివంతమైన కళ్ళ కోసం శారీరక దాడులలో నైపుణ్యం సాధించాలంటే శారీరక దాడులనే వాడాలి. మంత్ర విద్యలో నైపుణ్యం కోసం మంత్రదాడులనే వాడాలి. కానీ కేవలం వస్తువుల తయారీ మాత్రమే చేస్తూ ఉండడం నాకు సహాయకరంగా ఉంది. కానీ చాలా మంది క్రీడాకారులు ఇకపై వస్తువుల తయారీకి రాలేమని చెప్పారు. ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన దాడులను నేర్చుకోవాలంటే నువ్వు నీ ఇతర నైపుణ్యాలను ఉపయోగించకూడదు. దీనికోసం ఒక నెల సమయం ఇచ్చారని బ్లాక్ అడగగా మన కథానాయకుడు విలువిద్యపై మాత్రమే దృష్టి పెడితే వంట నైపుణ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కానీ మన కథానాయకుడు వంట అందరికీ ప్రత్యేకంగా ఏ ఒక్క నైపుణ్యాన్ని నేర్చుకోబోవడం లేదు. ఇప్పుడు ఉన్నట్లుగానే అన్ని నైపుణ్యాలు నేను ఉపయోగిస్తూనే ఉంటాను. ముందుకు సాగుతానని హీరో చెప్తాడు. అప్పుడప్పుడు పనిశాలకు వస్తున్నామని బ్లాక్ అంటాడు. మరుసటి రోజు హీరో కవచం కొంటాడు. ఇది గతంలో కన్నా నాణ్యమైందని అమ్మాయి చెప్పగా ఇది సరిగ్గా సరిపోయింది. కృతజ్ఞతలని హీరో అంటాడు. పాత కవచాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో నాకు తెలుసు. అదేవిధంగా ఈ కొత్త కవచాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని తప్పకుండా ఇది కేవలం ఆట అయినప్పటికీ నా ప్రతి పరికరంలో నా మనసును మరియు శ్రమను పెట్టి సిద్ధం చేశాను. అందుకే అవి నాకు చాలా ప్రత్యేకమని మన కథానాయకుడు అనుకుంటాడు. ఎర్త్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తూ వనదేవతల రాణి చాలా మందిని వెంటబెట్టుకొస్తుంది. ఇది ఒక వ్యక్తిగత విషయం అని చెప్పి ఆ ప్రదేశంలో ఒక రక్షణ వలయాన్ని సృష్టించి ఇతరులెవరూ వినకుండా చేస్తుంది. మొదట నీకు క్షమాపణలు చెప్పి ఏ వనదేవత కూడా నీతో ఒప్పందం చేసుకోకూడదని చెప్పగా వనదేవతలకు నన్ను నచ్చలేదా అని మన కథానాయకుడు అడుగుతాడు. లేదు, వారందరికీ నువ్వంటే చాలా ఇష్టం. అదే అసలు సమస్య. నా ముందు ఉన్న వీరే 6 గొప్ప వనదేవతలు. వీరిలో ఒకరు నీతో ఒప్పందం చేసుకునేలా చేద్దామని అనుకున్నాను అని వనదేవతల రాణి చెప్పగా అందులో ఒక అమ్మాయి నేను మీతో ఒప్పందం చేసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. మీరు వనదేవతల మధ్య చాలా ప్రసిద్ధులు అని ఆ అమ్మాయి చెబుతుంది. 80% మంది వనదేవతలు నా ద్వారం ముందు వచ్చి నీతో ఒప్పందం చేసుకోవాలని ఆశపడుతున్నామని చెప్పారని వనదేవతల రాణి చెప్పగా అంతమందినని మన కథానాయకుడు ఆశ్చర్యపోతాడు. ప్రజల ఆశలను కేవలం విస్మరించలేము. ఒక వనదేవత నీతో ఒప్పందం చేసుకుంటే మిగిలిన వారందరూ అసహనానికి గురవుతారు. వనదేవతల రాజ్యంలో పెద్ద సమస్య అవుతుందని ఆమె చెప్పగా అర్థమైంది అన్నాడు అతను. వనదేవతల తోడు లేకపోవడం ప్రతికూలతే. రాణి క్షమించు అనగా అతను పర్లేదు అన్నాడు. వారి లోటు తీర్చడానికి నీకు అదనపు శక్తిని ఇస్తాను అని ఆమె చెప్పింది. సరే చెయ్యి. నీకు 2 శక్తివంతమైన పునరుద్ధరణ మంత్రాలు ఇస్తాను. ఒకటి 7 ఫాలింగ్ స్టార్, రెండోది త్యాగపూరిత బాణం. కానీ రెండోది ప్రమాదకరమైనది. అది నీ ప్రాణ మంత్ర శక్తులను తీసుకుంటుంది. నీ పూర్తి ఆరోగ్య స్థితిని ఇలా అన్నింటినీ కలిపి ఒకే ఒక్క బాణం ద్వారా శత్రువుపై దాడి చేస్తుంది. అది అత్యంతో పాటు నీవు కూడా మరణిస్తావు. ఆ తర్వాత నీ స్థితిగతులన్నీ యథావిధిగా తిరిగి వస్తాయి. చింతించకు అని ఆమె చెబుతుంది. కానీ ఒకవేళ ఏదైనా ఒకసారి నశిస్తే అది తిరిగి రాదు. అందుకే కష్టకాలంలోనే వాడతానని హీరో అంటాడు. ఆ తర్వాత నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీరు ప్రకటన చూసే ఉంటారు. తర్వాత ఈ అప్డేట్లో పరలోకానికి దారి తెరుచుకుంటుంది అంటాడు. నీవు నన్ను ఆ పరలోకంలో వచ్చి కలవచ్చు అని ఆమె ఆహ్వానిస్తుంది. తప్పకుండా నేను పరలోకానికి వస్తాను అని చెప్తూ ఇదిగోండి నా కానుక అందరికీ మన కథానాయకుడు ఆహారాన్ని అందిస్తాడు. మీ వంటకాలను రుచి చూడటానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అని ఇతర పరులు చెప్పగా తదుపరిసారి మిమ్మల్ని పరలోకంలో కలుస్తానని మన కథానాయకుడు అంటాడు. అప్పుడు ఒక పరి మీరు చింతించకండి, ఎవరికి తెలియకుండా నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తాననగా ఆమె కేవలం నాకు మాత్రమే రాణి అని వారు గొడవ పడతారు. ఆయన మీకోసమే ఉంచుకోకండి అని ఆ పరి చెబుతుంది. ఈ ఘట్టంతో ఈ భాగం ముగుస్తుంది. తదుపరి భాగం నుండి కథాగమనం కొంత భిన్నంగా సాగడం ప్రారంభమవుతుంది. ఇక ముందు రాబోయే భాగాలు ఇంకా అద్భుతంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఏ మాత్రం మిస్ చేయకుండా వీక్షించి ఆనందించండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఇష్టపడి మర్చిపోకుండా మా ఛానల్ను చందాదారుగా చేరండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. తదుపరి భాగంలో కలుద్దాం.